చేయగలను సాయం చేయండి. కూర్చో బాబు, ఇవి లోపల పెట్టమ్మా. ఏ ఊరు బాబు మీది? రాజుల దగ్గరమ్మా. మా బావని మీరు చాలా బాగా చూసుకునేవారట కదా, ఎప్పుడు చెప్తుండేవాడు. అది మరిసిపోతేనే కదమ్మా ఇంత దూరం ఎత్తుక్కుంటూ వచ్చింది. వచ్చి చాలాసేపు అయిందా బాబు? చాలా రోజుల నుంచి రావాలని అనుకుంటున్నా, అడ్రస్ దొరకలే. సర్లే బాబు, ఏవైతేనే ఇప్పుడొచ్చావుగా. అమ్మ శ్వేత, తినడానికి ఏమైనా తీసుకురా. అలాగేమ్మా. నీలా, అమ్మా నీలా, నీలా అక్క నెత్తురు గారిపోతుందే. చిన్నమా, ఆ టవలన్న చించవే, తల కట్టు కడదాం. బాబు, ఈ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది? నీలన్నట్టు బసవడాడున్నాడంటే ఆ రామకృష్ణకు ప్రమాదమే. ఏం చేద్దామే? తీసుకోండి. వద్దమ్మా. అదేంటి బాబు, తీసుకో. నా అల్లుణ్ణంత బాగా చూసుకున్నారు, వీళ్ళు కూడా మీ ఇల్లే అనుకోండి. అంటే తిన్నింటి విశ్వాసం చూపించాలి కదమ్మా. అందుకే రామకృష్ణమ్మ బాగా విశ్వాసం చూపించాడమ్మా. మా బావ అంతేనండి, ఎవరినైనా అభిమానించాడు అంటే ప్రాణం పెడతాడు తెలుసా. అవునమ్మా, ప్రాణం పెడతాడు. రామకృష్ణ, వాళ్ళు మన వెనకాలే వస్తున్నారు కదా, ఇంకా రాలేదేంటి? అది వచ్చేస్తుంటారు అత్తయ్య. ఇంతసేపేంటి బావా, మన వెనకే వస్తున్నారు కదా. ఆటో ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో శ్వేత. ప్రాబ్లం ఏమైనా వస్తే ఆ అమ్మాయి కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. ఆ అమ్మాయి ఎవరమ్మా? ఆ అమ్మాయి మా రామకృష్ణ చెల్లెలు స్నేహితురాళ్లే. ఏదో ఇబ్బందుల్లో ఉందని ఇక్కడే ఉంటోంది. మా అల్లుడికి కాస్త జాలిగుణం ఎక్కువేలే. అవునమ్మా, చాలా జాలిగుణం. ఇంత దూరం ఇల్లెత్తుకుంటూ వచ్చాడంటే ఇంకా రామకృష్ణని ప్రాణాలతో ఉంచాడంటావా? చాలే ఊరుకోవే, అసలే భయంతో చస్తా ఉంటే. మన పాటికి మనం తప్పించుకున్నాం అక్క. రాంకెట్ని అక్కడ ఇరుక్కుపోయాడే. ఈ బండోడాన్ని ఏం చేస్తున్నాడో ఏంటో.
అవునరా, మనం వస్తున్నాం సరే. ఒకవేళ వాళ్ళు వెనక ఆటోలో వస్తున్న వాళ్ళు ఏరియని అడిగితే? వామ్మో, ఆ మాట కనుక అడిగితే మొత్తం దొరికిపోతాం అత్త. బాబు కొంచెం త్వరగా పోనీ. నీలా నీలా బాబు కొంచెం త్వరగా పోనివయ్యా. నీలా పలహారం ఎలాగూ తీసుకోలేదు. భోంచేసి వెళ్దురు గాని. అమ్మ శ్వేత, భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే అమ్మా. తినటానికి రాలేదమ్మా. కొన్ని లెక్కలుంటే తేల్చుకుని పోదామని వచ్చాను. లెక్కలదే ఉందయ్యా, తిన్నాకైనా చూసుకోవచ్చు. ఇంత దూరం వచ్చి ఏమీ తినకుండా పోతావా ఏంటి? ఉండు, నేనే ఏర్పాటు చేస్తాను. రామకృష్ణ, వాళ్ళు ఎంత దూరం వచ్చారో కనుక్కోరా. వాళ్ళు వస్తారంటే అందరికీ కలిపి ఒకేసారి వంట చేసేస్తాను. అలాగే. అమ్మా, ఇంతకీ మీ ఇంట్లో ఉన్న అమ్మాయి పేరేంటమ్మా? ఆ అమ్మాయి మా చెల్లెల స్నేహితురాలు. నా చెల్లెల గురించి తెలుసుకుందాం తీసుకొచ్చి నేనే ఇక్కడ పెట్టాను. నీ చెల్లెలు స్నేహితురాలా? మరి ఆ విషయం మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదే? అంటే అప్పుడు మీ చెల్లెలు టెన్షన్లో ఉన్నారు కదా, అందుకే చెప్పలేకపోయాను. మా ఊరి పక్కన నీ చెల్లెలు స్నేహితురాలుందా? మా పక్క నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరే. ఆ పిల్ల పేరేంది? ఆ అమ్మాయి పేరా? అదే. అత్తయ్య వాళ్లే. రాంకిట్నా, ఒకసారి నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను. నేలాగా మా చిన్నమ్మ మాట్లాడిద్ది. ఒకసారి మీ అత్తకు ఫోని. ఇస్తున్నాను. అత్తయ్య, వాళ్ళు నీతో మాట్లాడతారంట. అమ్మా, నేను నీల్ని. ఏమా, ఏమైంది ఇంతసేపు రాలేదు? చీకటి పడిపోతుంది కదా, అమ్మ వాళ్ళు నన్ను ఇంటికి రమ్మన్నారు. వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను. అయ్యో, అదేంటమ్మా, ఇంటి వరకు వచ్చి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ వస్తానులేమ్మా, ఉంటాను. హలో హలో, మా అమ్మాయికి అల్లుడికి పెళ్ళనుకుంటున్నాం. పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. పెళ్ళా? అవును, మా అమ్మాయికి వీడంటే ప్రాణం. ఇలా ఎంతమందికి పేనమో. అదేంటి? అదే నాకు పేనమని చెప్తున్నా. అవునమ్మా, ఇందాక మీరేదో అమ్మాయి. బసవా, మనం మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వుదా. అత్తయ్య, మీరు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడండి. అలాగే. నువ్వు రా బసవా, రా.
అక్క చాలా నిద్రపోయినట్టుంది, డాక్టర్ని పిలుచుకొస్తాను. ఒరే బాలయ్య, డాక్టర్ గురించి పక్కన పెట్టరా, దానికేం కాదురా. ఆడ బసవ కత్తికి రామకృష్ణ తల తెక్కుండా ముందేం చేయాలో ఆలోచించరా. ఏంటో ఈడకొచ్చాక ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. ముందు ఆ ఇంటికాడి నుంచి బసవని రప్పించేది ఎలారా? నువ్వు రామకృష్ణవి కాదని నన్నే మోసం చేస్తావరా నా అయ్యాలా? నిజం చెప్పు, నా చెల్లెలు యాడ దాచావరా? చెప్పు. నీల గురించి నిజంగా నాకేమీ తెలీదు. రేయ్! రామకృష్ణ, నువ్వు ఎక్కడ తీసుకెళ్లిపోతావనే కదరా నా చెల్లెల్ని నా వాళ్ళకు కూడా తెలియకుండా దాచిపెట్టింది. మర్యాదగా చెప్తావా లేక చంపమంటావా? చెప్పు, చెప్పరా? బావా, బావా, డోర్ తీ బావా, బావా. మీరు నవ్వుకుంటున్నారా లేకపోతే గొడవ పడుతున్నారా? అలా ఎందుకు అడిగా? బయటకు మాటలు కోపంగా వినిపిస్తున్నాయి, లోపలికి రాగానే నవ్వుకుంటున్నారు. పైగా తలుపు వేసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? అదా, మీ బావా నాకు చెప్ప పెట్టకుండా మా ఇంటి నుంచి దొంగలా వచ్చేసాడమ్మా. అలా రావాల్సిన అవసరం ఏంటి చెప్పు? అది ఏం లేదు శ్వేత, మన పెళ్లి హడావుల్లో అలా చెప్పకుండా రావాల్సి వచ్చింది. ఫ్రెండ్ కదా, వచ్చి కేకలేస్తున్నాడు అంతే. అంతే. సరే, మీరు మాట్లాడుకోండి, తర్వాత నీకు పని చెప్తాను బావా. పనా? పనేంటో చెప్పు శ్వేత, నేను ఇప్పుడే చేసి పెడతాను. ఏం లేదు, ఏం లేదంట్లే. నేను వంట పనిలో ఉన్నాను. పెళ్లి చీరకి ప్రింట్ వర్క్ చేయాలి. నువ్వైతే ఆ పని చాలా బాగా చేస్తావు కదా, ప్లీజ్ ఆ పని నా కోసం చేసి పెట్టవా? ప్లీజ్ బావా. అమ్మాయిలకి ఇష్టమైన పనులు మన రామకృష్ణ బాగా చేస్తాడమ్మా. ఎందుకంటే అమ్మాయిలు ఇష్టపడాలి కదా, అందుకని. ఒక్క 10 నిమిషాలు ఆగమ్మా, నేను గీయాల్సిన గీత గీసి అప్పుడు వెళ్తాను. గీత ఏంటి? అది మా ఇద్దరు తలరాతల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత పంపిస్తాను. నువ్వు వెళ్ళమ్మా. అలాగే. నీల దొరికిందని మావయ్యతో ఫోన్ చేయిస్తే? నిజమేరా, మన మాట కన్నా ఆయన చెప్తేనే మంచిది. ఆయన ఫోన్ చేస్తే తప్పకుండా వస్తాడు. మీ బావ ఏడున్నాడో చూడు. ఎరా, మీ బావేడి? ఏదో పొలం చూడాలని అత్తిల దాకా పోయాడంట. పుట్టప్పుడల్లా ఇంట్లోనే ఉంటాడు, ఇలాంటప్పుడే ఊళ్ళో లేకుండా పోయాడేంద్రా? నీల కళ్ళు తెరిచినా రామకృష్ణకి ఏమైందని అడుగుతుంది. అక్కడ రామకృష్ణ పరిస్థితి ఎట్టా ఉందో తెలీదు. ఏం చేద్దాం అత్తా? ఏమోనే, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నా ఇంట్లో కృష్ణ ప్రసాద్ అంటూ నన్ను మోసం చేశావు. నువ్వు రామకృష్ణ కాదని చెప్తావురా? మర్యాదగా చెప్పు, నా సెల్లులు యాడా? చెప్పరా, చెప్పు, చెప్పు. నేను రామకృష్ణనే. నిజమే, నేను రామకృష్ణనే. నేను నీకు అబద్ధమే చెప్పాను. నేను మీ ఊరు వచ్చింది నిజమే, నేను మీ ఇంట్లో ఉన్నది నిజమే.
కానీ ఎందుకు వచ్చానో తెలుసా? నాకు పెళ్లి కుదిరిందని ఒక్క మాట చెప్పడానికి వచ్చానా, కానీ అనుకోకుండా అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. విన్నావుగా ఇక్కడ నాకు నా మరదలికి పెళ్లి బసవా? అలాంటిది నేను ఎక్కడికి ఎందుకు తీసుకొస్తాను? ఇక నా గురించి నువ్వేమీ ఆలోచించద్దు. నువ్వు భయపడాల్సిన పనే లేదు. నేను చెప్తుంది నిజం. నాకు నా మరదలికి పెళ్లి బసవా? నీ మరదలతో పెళ్లి పెట్టుకుని సెల్లిల్లెతికే నెపంతో నా ఇంట్లో మకాం వేసినోడివి. నిన్నెట్టా నమ్మడం రా? చివరిసారిగా అడుగుతున్నా, నా సెల్లెలు ఏమైందో చెప్పు. నాకు తెలీదు బసవా, నిజంగా నాకు తెలీదు. నేను నీకు భయపడి నీ దగ్గర ఉండలేక వచ్చేశాను. రేయ్, నువ్వెట్ట అడిగితే చెప్పవరా? నా సెల్లులు యాడందో చెప్పకపోతే నిన్ను నరికేత్తా. చెప్పురా, చెప్పురా. చెప్పురా, చెప్పురా. ఇది నా సెల్లెలి కాలిపట్టి. ఇక్కడెందుకుందిరా? అది మా శ్వేతది. ఖాళీ గజలు అన్నాక ఒకే డీజల్లో 100 ప్రతిదీ నీ చెల్లిదే అనుకుంటే ఎలా? ఇది నీ మరదల్దా? రేయ్, ఎల్లి నీ మరదల్ని అడుగుతా. తనది కాదని చెప్పిందో నా ఎలా ఒక్కటే వేటో.